శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 67వ సర్గమునందు కుంభకర్ణుని చేతిలో మిగుల దెబ్బతిన్న వానరులు శ్రీరాముని శరణుచొచ్చుట, సుగ్రీవ కుంభకర్ణుల ద్వంద్వ యుద్ధము. శ్రీరాముని బాణ పరంపర ధాటికి కుంభకర్ణుని బాహువులు, పాదములు, శిరము తెగిపోగా కుంభకర్ణుడు మృతుడగుట గురించి వివరింపబడినది. మహాకాయులైన హనుమాదాది వానరులందరూ అంగదుని ప్రోత్సాహ వచనములకు ఉత్తేజితులైరి. పిదప వారు విజయమో వీరసర్గమో తేల్చుకొనుటకు నిశ్చయించుకొని యుద్ధకాంక్షతో మరలా వచ్చిరి. ఆ వానర యోధులెల్లరూ సహజముగానే మహాపరాక్రమశాలురు. అంగదుని వీరోచిత వచనములతో వారిలోని బలపరాక్రమములు పెళ్ళుబుకినవి. ఫలితముగా వారు ధైర్య సాహసమూర్తులై విరాజిల్లిరి. పిమ్మట ఆ వానరులు చావునకు నెరవక మిగుల సంతోషముతో సమరభూమికి చేరిరి. వెంటనే వారు ప్రాణములకు తెగించి తీవ్రముగా యుద్ధము చేయసాగిరి. పిమ్మట దృఢగాత్రులైన ఆ వానర యోధులు వృక్షములను, పెద్ద పెద్ద పర్వతశిలలను గ్రహించి కుంభకర్ణుని మీదికి వేగముగా దాడికి వెడలిరి. అంతటా దృఢకాయుడు, పరాక్రమశాలి అయిన ఆ కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై గదను చేతబట్టి శత్రువులను దెబ్బతీయుచు దొరికిన వారిని దొరికినట్లు అన్నువైపులా విసిరివేసెను. కుంభకర్ణుని దెబ్బలకు వానరుల అవయములన్నీను శిథిలములయ్యెను. అతడు తడవకు 700, 800 చొప్పున వేల కొలది వానరులను విసిరివేయగా వారు నేల గరిచిరి. కోపముతో రెచ్చిపోయిన కుంభకర్ణుడు ఒక్కొక్కసారి 8, 10, 14, 20, 30 మంది చొప్పున వానరులను 2 చేతులతో పట్టుకొని గరుత్మంతుడు సర్పములను భక్షించుచున్నట్లుగా వారిని కబలించుచు మిగుల వేగముగా అంతటను తిరుగుచుండెను. అంతట వానరులు ఎట్టకేలకు ఊరట చెంది ధైర్యమును వహించి అక్కడక్కడ గుంపులుగా చేరి వృక్షములను, కొండలను చేతపట్టుకొని కథనరంగమున దృఢముగా నిలబడిరి. పిమ్మట వానరశ్రేష్ఠుడైన ద్వివిధుడు ఒక పర్వతమును పెకలించి తీసుకొని వేలాడుచున్న మేఘము వలె ఒప్పుచు గిరిశిఖరము వలె ఉన్నతుడైన కుంభకర్ణుని మీదికి దాడి చేసెను. ద్వివిధుడు ఒక పర్వతమును పైకెత్తి కుంభకర్ణునిపై విసిరివేయగా అది ఆ మహాకాయుని చేరక అతని సైన్యముపై పడెను. ఆ పర్వతము దాటికి అశ్వములు, మదపటేనుగులు, రథములు నుగ్గునుగ్గైనవి. మరియు కొందరు రాక్షస యోధులను నేలగూలిరి. వెంటనే అతడు మరి ఒక గిరిశిఖరమును విసిరివేయగా ఇంకనూ కొంతమంది రాక్షసులు నిహతులైరి. ఆ యుద్ధమున ద్వివిధుడు ప్రయోగించిన పర్వతముల దాటికి రాక్షస సైన్యములోని అశ్వాదులు, రథసారథులు, యోధులు నేల కొరుగుటచే రణభూమి ఎంతటను రక్తముతో తడిచినది. అంతటా కోలాహల ధ్వనులను గావించుచున్న రాక్షస రధికులు యుద్ధనాదములను చేయుచున్న వానర వీరుల యొక్క శిరస్సులను ప్రళయకాల యముని వలె భీకరములైన తమ బాణములచే వేగముగా ఖండింపసాగిరి. అప్పుడు మిగుల బలశాలులైన వానరులను మహావృక్షములను పెకిలించి చేతపట్టి వాటితో శత్రుపక్షం యొక్క రథములను, అశ్వములను, ఏనుగులను, ఒంటెలను, రాక్షస యోధులను సంహరింపసాగిరి. హనుమంతుడు ఆకాశమున నిలిచి పర్వత శిఖరములను, వివిధములగు పెక్కు వృక్షములను చేబూని కుంభకర్ణుని శిరస్సుపై వర్షించెను. పిమ్మట మహాబలశాలి అయిన కుంభకర్ణుడు ఆ గిరిశిఖరములను తన శూలముచే ముక్కలు గావించెను.
పరంపరగా వచ్చుచున్న వృక్షములను కూడా ఛేదించి వేసెను. ఇంకనూ అతడు తన చేతిలోని వాడి అయిన శూలముతో భయానకమైన ఆ వానర సైన్యమును పారద్రోలెను. పిమ్మట కుంభకర్ణుడు హనుమంతుని మీదకి దాడికి బయలుదేరెను. ఆ పరిస్థితిని గమనించిన మారుతి వెంటనే ఒక పర్వత శిఖరమును చేదబట్టి అతన్ని ఎదిరించి నిలిచెను. కోపావేశమునున్న హనుమంతుడు తన చేతిలోని గిరిశిఖరముతో మహాపర్వతము వలె భీకరాకారుడైన కుంభకర్ణుని దెబ్బతీసెను. ఆ గిరి ప్రహారమునకు ఆ రాక్షసుని శరీరం అంతయును క్రొవ్వుతో నిండి రక్తసిక్తము కాగా అతడు మిగుల శోభకు గురి అయ్యెను. ఆ సమయమున మారుతి వెలుగులను విరజిమ్ముచున్న పర్వతము వలె విరాజిల్లుచుండెను. అంతటా కుంభకర్ణుడు కూడా విద్యుత్కాంతుల వలె మెరేచున్న తన శూలమును త్రిపుచు కుమారస్వామి తన శక్తి అను ఆయుధముతో క్రోంచ పర్వతమును వలె హనుమంతుని వక్షస్థలమును కొట్టెను. ఆ రాక్షసుడు ప్రయోగించిన శూలము యొక్క ప్రహారమునకు ఆ వాయుసుతిని వక్షస్థలము ఎంతయూ గాయపడగా అతడు మిగుల వ్యాకులుడయ్యెను. ఆ దెబ్బతో ఆయన ముఖము నుండి రక్తము స్రవింపసాగెను. అంతటా హనుమంతుడు ప్రళయకాలమున మేఘమును గర్జించినట్లు ఆ రణభూమి యందు భయంకరముగా నాదమునర్చెను. యుద్ధమున గాయపడిన హనుమంతుని చూచి రాక్షసులు సంతోషముతో పొంగిపోవచ్చు కోలాహల ధ్వనులను గావించిరి. అందులకు వానర వీరులు మిగుల కిన్నులైరి కుంభకర్ణునకు భయపడి యుద్ధము నుండి పారిపోసాగిరి. అంతటా బలశాలి అయిన నీలుడు పారిపోచున్న వానర బలములను మరలించుచు మహాకాయుడైన కుంభకర్ణుని దెబ్బతీయుటకై ఒక గిరిశిఖరమును బలముగా విసిరివేసెను. తన వైపునకు దూసుకుని వచ్చుచున్న ఆ పర్వత శిఖరమును చూచి కుంభకర్ణుడు దానిని తన పిడికిలతో కొట్టెను. పిమ్మట బలమైన ఆ ముష్టి ప్రహారమునకు అది శిథిలమై నిప్పురవ్వలను చిమ్ముచు జ్వలించుచు భూమిపై పడిపోయెను. అప్పుడు వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాధనుడు అను వానర యోధుడు అందరూ కుంభకర్ణుని మీదికి పరుగులు తీసిరి. మహాకాయుడైన ఆ రాక్షసునితో యుద్ధమునకు తలపడిన ఆ వానర వీరులు అతని శరీరమునందు అంతటను కొండలతో వృక్షములతో కొట్టిరి, అరచేతులతో చరిచిరి, కాళ్ళతో తన్నిరి, పిడికిళ్లతో పొడిచిరి. ఇట్లు వారు అతనిపై అన్ని విధములుగా విజృంభించిరి. కుంభకర్ణుడు తీవ్రమైన వారి ప్రహారములకు ఏమాత్రమూ వ్యధచెందలేదు సరికదా, వారు తన శరీరముపై నిమురుచున్నట్లు సుఖస్పర్శనే పొందెను. పైగా అతడు మహాబలశాలి అయిన ఋషభుని ఉడుపుతో చిక్కించుకొని అతన్ని తన బాహువుల మధ్య చేర్చుకొని గట్టిగా అదిమెను. భయంకర రూపుడు వానరశ్రేష్ఠుడు అయిన ఋషభుడు కుంభకర్ణుని చేతుల మధ్య మిగుల నలిగిపోవుటచే ఉక్కిరి బిక్కిరి అయి నోటి నుండి రక్తము గ్రక్కుచు భూమిపై పడిపోయెను. పిదప కుంభకర్ణుడు క్రుద్ధుడై ఆ యుద్ధమున తన ముష్టిఘాతముతో శరభుని బలముగా చావగొట్టెను. మోకాలితో పొడుచుచు నీలుని, అరచేతితో బాదుచు గవాక్షుని దెబ్బతీసెను. గంధమాధుని పాదములతో తన్నెను. అంతటా ఆ వానరులు ఆ రాక్షసుని ప్రహారములకు మిగుల ఆర్తులై స్పృహను కోల్పోవచ్చు నోళ్ల నుండి రక్తము కారుచుండగా నరికివేయబడిన మోదుగు చెట్ల వలె నేలపై పడిపోయిరి. మహాత్ములైన ఆ వానర ప్రముఖులు ఇట్లు యుద్ధభూమి యందు పడిపోగా వేల కొలది వానర యోధులు ఒక్కొమ్ముడిగా కుంభకర్ణుని మీదకి విజృంభించిరి. పర్వతముల వలె మహాకాయులు మిగుల బలార్జులు అయిన ఆ వానరోత్తములందరూ పర్వతం మీదికి వలె
ఎగిరెగిరి అతని పైకి చేరి కొరకసాగిరి. ఆ కపివరులు మహాకాయుడైన ఆ కుంభకర్ణుని గోళ్లతో రక్కుచు, దంతములతో కొరుకుచు, పిడికిళ్లతో పొడుచుచు, మ్రోకాళ్లతో క్రుమ్ముచు మిక్కిలి బాధింపసాగిరి. వేల కొలది వానరులు తనపై చేరినప్పుడు పర్వతాకారుడైన ఆ మహారాక్షసుడు వృక్షములతో ఒప్పుచున్న శైలము వలె రాజిల్లెను. పిమ్మట ఆ మహాబలశాలి మిగుల క్రుద్ధుడై తన చేతులతో ఆ వానరులందరినీ పట్టుకొని గరుత్మంతుడు సర్పములను వలె భక్షింపసాగెను. కుంభకర్ణుడు వారిని పాతాళము వంటి తన నోటిలో వేసుకొనినంతనే ఆ వానరులు అతని ముక్కురంధ్రముల నుండి చెవుల నుండి బయటపడి పర్వతము వలె మహాకాయుడైన ఆ రాక్షసోత్తముడు కపివరులను భక్షింపదలచి మిగుల క్రుద్ధుడై వారినందరినీ కసితో నలిపివేసెను. ఆ రాక్షసుడు రణభూమిని రక్తమాంసములతో నింపుచు పిచ్చి కోపముతో ఆ వానర సైన్యముల మధ్య ప్రళయాగ్ని వలె తిరగసాగెను. మిగుల బలపరాక్రమములు గల కుంభకర్ణుడు శూలమును చేబోని వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని వలెను, పాశహస్తుడైన యముని వలెను విరాజిల్లెను. గ్రీష్మ ఋతువునందు ఎండిపోయిన అరణ్యములను అగ్ని దహించి వేసినట్లు కుంభకర్ణుడు వానర సైన్యములను అతలాకుతలం మొనర్చెను. అంతట వానరులు తమ యూధములలోని పెక్కుమంది హతులు కాగా సరి అయిన మార్గదర్శకులు లేనందున వారు కుంభకర్ణుని చావు దెబ్బలకు తారజాలక బీతిల్లి వికృత స్వరములతో చావు కేకలు పెట్టిరి. కుంభకర్ణుడు పెక్కు విధములా కొట్టుచుండగా వానరులు ఆ బాధలకు తట్టుకొనలేక మానసికముగా మిగుల కృంగిపోయి శ్రీరాముని శరణు చొచ్చిరి. యుద్ధమున భంగపడి నీరుగారియున్న వానరులను చూచి అంగదుడు కుంభకర్ణునిపై మెరుపు వేగముతో విజృంభించెను. అంతటా అంగదుడు ఒక మహాగిరి శిఖరమును చేతబట్టి మాటిమాటికి గర్జించుచు కుంభకర్ణుని అనుచరులైన రాక్షసులను భయకంపితులను గావించెను. పిదప ఆ మహావీరుడు ఆ పర్వత శిఖరముతో కుంభకర్ణుని తలపై కొట్టెను. తన తలపై పడిన పర్వత శిఖరము యొక్క దెబ్బకు కుంభకర్ణుడు తీవ్రమైన కోపముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు పట్టరాని ఆవేశముతో రివ్వున అంగదుని మీదకు దాడి చేసెను. మహాబలశాలి అయిన ఆ కుంభకర్ణుడు మహానాదముతో వానరులను బీతిల్లి చేయుచు రోషముతో అంగదునిపై శూలమును విసిరెను. మిగుల బలశాలి వానరశ్రేష్ఠుడు అయిన అంగదుడు యుద్ధమున ఆరితేరిన వాడొకటచే తన మీదకి వచ్చపడుచున్న ఆ శూలమును గమనించి నేర్పుతో దాని నుండి తప్పించుకొనెను. వెంటనే ఆ బాలిస్థితుడు రాక్షసుని మీదకి లంఘించి అతని వక్షస్థలంపై అరచేతితో బలముగా బాదెను. పర్వతము వలె మహాకాయుడైన ఆ రాక్షసుడు ఆ అరచేతి దెబ్బకు కినుక వహించియు మూర్ఛితుడయ్యెను. బలశాలి అయిన ఆ రాక్షసుడు కొంతబడికి మూర్ఛ నుండి తేరుకొని ఎడమచేతి పిడికిలి బిగించి గట్టిగా ఒక దెబ్బ తీసెను. అప్పుడు ఆ వానర వీరుడు స్పృహ తప్పి పడిపోయెను. ఆ వానరోత్తముడు అట్లు స్పృహను కోల్పోయి పడిపోగా వెంటనే కుంభకర్ణుడు అదే శూలముతో సుగ్రీవునిపైకి దాడి చేసెను. తన మీదకి యుద్ధావేశముతో వచ్చుచున్న మహాబలశాలియగు కుంభకర్ణుని చూచి వానరరాజు మహావీరుడు అయిన సుగ్రీవుడు ఆకాశమునకు ఎగిరెను. పిమ్మట ఆ కపివరుడు ఒక పర్వత శిఖరమును పెకలించి తీసుకొని మిగుల బలపరాక్రమశాలి అయిన కుంభకర్ణుని మీదికి
మెరుపు వేగముతో పరుగిడెను. తన మీదికి దూసుకుని వచ్చుచున్న వానరోత్తమును చూచి కుంభకర్ణుడు భయంకరాకారముతో అతనికి ఎదురుగా నిలబడెను. కపివరుల రక్తముతో తడిసియున్న దేహము గలవాడు, వానలను భక్షించుచున్నవాడు అయిన కుంభకర్ణుడు తన ఎదుట నిలబడి ఉండగా చూచి అతనితో సుగ్రీవుడు ఇట్లు పలికెను. రాక్షసుడా, మా కపివరులతో నీవు ఘోర యుద్ధము అనర్చితివి. కొంతమంది వీరులను రణభూమి యందు పడగొట్టితివి, కొంతమంది సైనికులను భక్షించితివి. ఈ విధముగా కొంతవరకు గొప్ప పేరే సంపాదించితివి లెమ్ము. ఇక ఆ వానలతో పోరాటము ఆపుము. ఆ సామాన్యులతో యుద్ధము ఏమి చేసేదవు? నేను వేయుచున్న ఈ పర్వతం దెబ్బకు కాచుకొనుము. ధైర్య సాహసములతో ఆ వానరరాజు పలికిన వ్యాఖ్యములను విని రాక్షస శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు ఇట్లు పలికెను. వానర, నీవు బ్రహ్మదేవుని మనుమడవే, అంతేకాదు వృక్షరజస్సుని కుమారుడువు కూడా. నీ బలపౌరుష సంపదను కూడా నేను ఎరుగుదుము లెమ్ము. అనవసరంగా ఎందుకు గర్జించెదవు? కుంభకర్ణుని ఆ మాటలను విన్న పిమ్మట ఆ సుగ్రీవుడు వజ్రాయుధముతో సమానమైన ఒక శైలమును తీసుకుని గిరగిరా త్రిప్పి దానితో ఆ రాక్షసుని వక్షస్థలంపై కొట్టెను. ఆ పర్వతము వేగముగా వచ్చి కుంభకర్ణుని వక్షస్థలమును తాకినంతనే అది చిన్నాభిన్నమై పడిపోయెను. అప్పుడు ఆ దృశ్యమును గాంచి వానరులు దిగులు పడిరి. రాక్షసులు సంతోషంతో కేకలు పెట్టిరి. ఆ పర్వత శిఖరం యొక్క దెబ్బకు కుంభకర్ణుడు కుపితుడై వెంటనే నోరు తెరిచి బిగ్గరగా అరిచెను. పిదప అతడు విద్యుల్లత వలె మెరియుచున్న శూలమును తీసుకుని గిరిగిరా త్రిప్పి సుగ్రీవును వధించుటకై ఆయనపై వేసెను. బంగారు మాలలతో అలంకృతమై వాడిగానున్న ఆ శూలమును కుంభకర్ణుడు బలముగా తన చేతులతో విసిరినను వాయుసుతుడు వెంటనే పైకెగిరి దానిని తన 2 చేతులతో పట్టుకొని క్షణములో విసిరివేసెను. కుంభకర్ణుని నల్లని ఇనుపశూలము 1000 బారువుల బరువు గలది. అంతటి మహాశూలమును ఆ వానరోత్తముడు మోకాలిపై ఆనించి నవ్వుచు అవలీలగా భగ్నమనొచ్చెను. హనుమంతుడు ఆ శూలమును ముక్కలు గావించుట చూచి వానర యోధులు మిగుల సంతుష్టులై జయ జయనాదములను ఒనర్చిరి. మరియు వేర్వేరు ప్రదేశమునున్న వారందరూ తిరిగి అచటికి చేరిరి. అనంతరము ఆ కపివరులు అట్లు ముక్కలే పడియున్న శూలమును కాంచి పట్టరాని సంతోషముతో సింహనాదములను గావించిరి. వారు గౌరవాదరపూర్వకముగా ఆ హనుమంతుని ప్రశంసల్లో ముంచెత్తిరి. అంతటా మహాకాయుడైన కుంభకర్ణుడు ముక్కలే పడియున్న తన శూలమును చూచుకొని క్రుద్ధుడయ్యను. వెంటనే అతడు లంకకు సమీపమును గల త్రికూట పర్వతం నుండి ఒక శిఖరమును పెకలించి తీసుకుని సుగ్రీవుని సమీపించి దానితో అతన్ని కొట్టెను. ఆ గిరిశిఖరము యొక్క దాటికి స్పృహ తప్పి సుగ్రీవుడు రణభూమి యందు పడిపోయెను. ఆ విధముగా మూర్ఛిల్లి నేలపై పడియున్న సుగ్రీవును చూచి రాక్షసులెల్లరూ సంబరపడుచు జయధ్వనులను చేసిరి. పిమ్మట కుంభకర్ణుడు అద్భుతమైన తీవ్రమైన పరాక్రమము గల సుగ్రీవుని సమీపించెను. పిదప ప్రచండమైన వాయువు మేఘమును వలె అతడు ఆ వానరేంద్రుని తన 2 చేతులతో పైకెత్తి తీసుకొని పోయెను. మహాపర్వతము వలె ఉన్నతకాయుడైన కుంభకర్ణుడు మహామేఘంతో సమాన రూపము గల సుగ్రీవుని ఆ సమరభూమి నుండి ఎత్తుకొని పోవుచున్నప్పుడు ఎత్తైన శిఖరములు గల మేరుగిరి వలె బాసిల్లెను. ఆ సంఘటనకు సంతుష్టులైన రాక్షసులు తనను కొనియాడుచుండగా ఆ రాక్షస వీరుడు
వానరరాజు యొక్క దుస్థితికి విస్మృతులైన దేవతలు చేయుచున్న ఆహాకారమును వినుచు సుగ్రీవుని తీసుకొని వెళ్ళెను. ఇంద్రుని ఎంతటి పరాక్రమశాలియు ఇంద్రునికి శత్రువు అయిన కుంభకర్ణుడు ఇంద్రుని వలె బలపరాక్రమ శోభితుడైన సుగ్రీవుని తీసుకొని పోవచ్చు. ఈ సుగ్రీవుని ఒక్కన్ని హరించి వేసినచో రామలక్ష్మణులను వానర సైన్యమంతయును నాకు వశమైనట్లే అని తలపోసెను. కుంభకర్ణుడు సుగ్రీవుని ఎత్తుకొని పోవుటను వానర సైనికులు చెల్లాయి చెదరే పారిపోవుచుండటను గమనించిన ప్రజ్ఞాశాలియు వాయుసుతుడు అయిన హనుమంతుడు ఇట్లు ఆలోచింపసాగెను. కుంభకర్ణుడు ఈ విధంగా సుగ్రీవుని ఎత్తుకుని పోయినాడు. ఇప్పుడు ఇంక నా కర్తవ్యమేమి? సరే, నా శక్తిని అంతయును ఉపయోగించి కార్యసాధనకు నడుము బిగించెదను. ఇప్పుడే పర్వతాకారుడినై ఆ రాక్షసుని తుదముట్టించెదను. మహాబలుడైన కుంభకర్ణుని దేహమును నా ముష్టి ప్రహారములతో శిథిలమునొచ్చి అతన్ని అంతమొందించెదను. ఆ విధముగా వానరరాజైన సుగ్రీవుని విముక్తిని గావించెదను. అంతటా కపివరులెల్లరును సంతసింతురు. అది సరే, మన వానరరాజు కూడా సామాన్యుడేమియూ కాదు. ఒకవేళ సురాసురులు నాగులు ఆయన్ను బంధించినను అతడు స్వశక్తి చేతినే బంధ విముక్తులు కాగలడు. అట్టి ఆ మహాత్మునకు ఈ రాక్షసాధముడు ఒక లెక్కయ్య. యుద్ధమునందు కుంభకర్ణుడు ప్రయోగించిన గిరిశిఖర ప్రహారముచే అతడు ఎంతయో దెబ్బతిన్నాడు. ఆయన ఇప్పటి వరకును స్పృహలోనికి వచ్చి ఉండకపోవచ్చును. కానీ ఈ సుగ్రీవుడు త్వరలోనే స్పృహను పొంది ఘోరముగా పోరు సల్పి రాక్షసాధములందరినీ హతమార్చగలడు. ఆ విధముగా కపిరాజు తేజోమూర్తియే విరాజిల్లుటియే కాక వానరులందరినీ రక్షింపగలడు. అట్లుగాక నేను ఆయనకు బంధ విముక్తిని కలిగించినచో మహాత్ముడైన సుగ్రీవునకు అది ఏమాత్రమూ నచ్చకపోవచ్చును. అంతేకాక ఆయన కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా దెబ్బతినవచ్చును. లేదా ఆ మహారాజ స్పృహలోనికి వచ్చి తన పరాక్రమమును చూపవచ్చును. కనుక నేను క్షణకాలము ఆగెదను. కనుక ఈ లోపల నేను అటూనిటూ చెదిరిపోయి ఉన్న వానర సైన్యమునకు ధైర్యమును కూర్చెదను. వాయుసుతుడైన ఆ హనుమంతుడు ఇట్లు పరిపరి విధముల ఆలోచించి ఆ వానర సైనికులకు ఊరట కూర్చి పారిపోకుండా వారిని మరల్చెను. ఆ కుంభకర్ణుడు సుగ్రీవుని తీసుకొని లంకలో ప్రవేశించుచుండగా ఆ వానరేంద్రునకు క్రమముగా స్పృహ రాసాగెను. శత్రువును బంధించి తీసుకొని లంకలోనికి వచ్చుచున్న ఆ మహారాక్షసునిపై నగరవాసులు విమానముల నుండి రాజవీధులకు ఇరుప్రక్కలా గల గృహములపై నుండి గోపురముల నుండి మేలైన పుష్పములను వర్షించిరి. పేలాల సువాసనలకును పువ్వుల పరిమళములకును పన్నీటి జల్లెలకును తడిసియుండుట చేతను రాజవీధుల చల్లదనము వలనను మిగుల బలశాలి సుగ్రీవుడు తిన్నగా తేరుకొనెను. దృఢకాయుడైన కుంభకర్ణుని యొక్క చేతుల మధ్య చిక్కుబడి ఉన్న మహాత్ముడకు సుగ్రీవుడు స్పృహలోకి వచ్చిన పిమ్మట అతి కష్టము మీద ఆ నగరమునందలి రాజవీధులను పదే పదే చూచుచూ ఇట్లు ఆలోచింపసాగెను. కుంభకర్ణుని చేతుల్లో బంధింపబడి ఉన్న నేను ఇప్పటికిప్పుడు నాకు వీలైనంతలో వానరులకు ఇష్టమైన వారికి హితకరమైన చర్యను పూనుకుందును. వెంటనే వీలు చూచుకొని ఆ వానరరాజు దేవేంద్రునికి శత్రువైన కుంభకర్ణుని యొక్క చెవులను, ముక్కును, పార్శ్వభాగములను, కపోలములను వాడి అయిన తన గోళ్లతో రక్తి దంతములతో కొరికి బాధించెను. ఫలితముగా ఆ రాక్షసుని యొక్క ముక్కు, చెవులు తెగిపోయిను. శరీరమంతయును గాయపడెను.
నుగ్గు నుగ్గై రక్తసిక్తమాయెను. అంతట కుంభకర్ణుడు అంతులేని రోషముతో సుగ్రీవుని నలిపి నలిపి గిరగిరా త్రిప్పి నేలపై విసిరివేసెను. భీమబలుడైన ఆ మహారాక్షసుడు అట్లు నలిపి భూమిపై పడవేయగా రాక్షసులు సుగ్రీవుని తీవ్రముగా కొట్టిరి. వెంటనే అతడు రివున ఆకాశమునకెగిరి రాముని చెంతకు చేరెను. చెవులను ముక్కులను కోల్పోయి రక్తసిక్తమైన దేహముతో ఒప్పుచున్న మహాబలశాలి అయిన కుంభకర్ణుడు శలయలతో కూడిన ఒక పర్వతము వలె వెలసిల్లుచుండెను. తీక్షణమైన పరాక్రమం గలవాడు, మహాకాయుడు, మిగుల బలశాలి, రక్తముతో తడిసిన దేహము గలవాడు అయిన ఆ రాక్షసుడు మరలా యుద్ధమునకు వెళ్ళుటకై నిశ్చయించుకొనెను. ఆ రావణుని తమ్ముడు అసహనముతో ఊగిపోవుచు రక్తమును గ్రక్కుచుండగా అతడు నల్లని కాటుక కొండ వలెను సంధ్యా సమయమునందలి మేఘము వలెను విరాజిల్లుచుండెను. సుగ్రీవుడు వెళ్ళిపోయిన పిమ్మట కుంభకర్ణుడు క్రుద్ధుడై మరలా యుద్ధభూమికి పరుగులు తీసెను. పిదప అతడు తన కడ ఆయుధము లేదని గ్రహించి రౌద్రాకారముతో వెంటనే భీకరమైన ఒక గదను చేబూనెను. మిక్కిలి యుద్ధాభివేశము గల కుంభకర్ణుడు లంకానగరం నుండి క్షణములో బయటపడి సమరభూమికి చేరి మంటలను వెలుగురుకుచున్న ప్రళయాగ్ని వలె భయంకరమైన ఆ వానర సైన్యమును భక్షింపసాగెను. రక్తపానమునకును మాంసభక్షణమునకును ఉవ్విల్లూరుచుండెడి కుంభకర్ణుడు యుద్ధరంగమున భయంకరమైన వానర సైన్యములో ప్రవేశించి బావుగా ఆకలిగొని ఉండుటచే విచక్షణను కోల్పోయి వానరులను, బల్లూకములను, కడకు పిశాచములను, రాక్షసులను దొరికిన వారిని దొరికినట్లుగా తినివేసెను. అట్లే యుగాంతమునందు మృత్యువు ప్రాణులను కబలించినట్లు అతడు ప్రముఖములైన వానరులను సైతము భక్షింపసాగెను. క్రోధావేశంలోనున్న ఆ కుంభకర్ణుడు ఒక చేతితోనే తడవకు ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, పెక్కు మందిని చిక్కిన వారిని చిక్కినట్లు వానరులతో పాటు రాక్షసులను సైతము తీసుకొని త్వరగా నోటిలో వేసుకొనసాగాను. వానర యోధులు పర్వత శిఖరములతో తనను కొట్టుచున్నను తన అవయముల నుండి కొవ్వు, రక్తము స్రవించుచున్నను లెక్కసేయక మహాబలశాలియగు కుంభకర్ణుడు కపివలను భక్షించవేయసాగెను. ఆ మహారాక్షసుడు తమ సైనికులను వెంటాడి తినివేయుచుండగా భీతిలిన వానరులు ప్రాణములను దక్కించుకొని రాముని శరణు చొచ్చిరి. మిగుల క్రుద్ధుడై ఉన్న కుంభకర్ణుడు మాత్రము కపులను వెంటాడుచు వారిని తినివేయుచుండెను. ఇంకనూ అతడు 7 8 మందిని, 20 మందిని, 30 మందిని, ఒక్కొక్కసారి 100 మందిని దొరికిన వారిని దొరికినట్లు వానరులను తన బాహువుల మధ్య బంధించి తినివేయుచు అంతటను సంచరింపసాగాను. శత్రువులను చీల్చి చెండాడగలవాడు, శత్రుపురములను జయించడివాడు, సుమిత్రాదేవి కుమారుడు అయిన లక్ష్మణుడు కుంభకర్ణుని విజృంభణను గమనించి క్రుద్ధుడై యుద్ధమునకు దిగెను. శూరుడైన ఆ లక్ష్మణుడు కుంభకర్ణుని శరీరముపై ముందుగా 7 బాణములను కొట్టెను. పిమ్మట అతడు ఆ రాక్షసునిపై మరికొన్ని బాణములను వేసెను. అంతటా మహాబలశాలి అయిన కుంభకర్ణుడు లక్ష్మణుని అతిక్రమించి భూమి బ్రద్దునగునట్లుగా పురోగమించుచు సరాసరి రాముని మీదకు విజృంభించెను.
పిదప శ్రీరాముడు కుంభకర్ణునిపై రౌద్రాస్త్రమును ప్రయోగించెను. మరికొన్ని వాడి అయిన బాణములను అతని వక్షస్థలమున నాటెను. రాముని బాణప్రహారములకు మిగుల దెబ్బతిన్న కుంభకర్ణుడు మిక్కిలి క్రుద్ధుడై ఆయన మీదికి వేగముగా పరుగు తీసెను. అప్పుడు ఆ రాక్షసుని ముఖము నుండి నిప్పు కణికలు, అగ్నిజ్వాలలు బయలుదేరెను. రాముని అస్త్రములకు తీవ్రముగా దెబ్బతిన్న ఆ రాక్షసుడు ఎంతయో క్రోధమూర్తి అయి గర్జించుచు రణమున తనకు అడ్డు వచ్చిన వానరులను తరిమికొట్టుచు రఘువరునుకు ఎదురుగా పరిగెత్తెను. నెమలి పింఛములను బోలిన పుంకములు గల బాణములు కుంభకర్ణుని వక్షస్థలమున గుచ్చుకొని ఉండెను. ఆ దెబ్బతో ఆ రాక్షసుని మహాగద అతని చేతి నుండి జారి క్రింద పడెను. ఆయుధములన్నీయును నేలపై రాలిపడెను. మిగుల బలశాలి అయిన ఆ రాక్షసుడు తాను నిరాయుధుడై ఉన్నట్లు గుర్తించెను. పిదప ముష్టిఘాతముల తోడను పాదతాడనలు తోడను అతడు వానరులను దెబ్బతీయసాగెను. ఇంతలో శ్రీరాముడు ప్రయోగించిన బాణప్రహారములచే అతని శరీరము మిగుల దెబ్బతిని రక్తసిక్తమయ్యెను. అప్పుడు పర్వతం నుండి సెలయేల వలె అతని శరీరము నుండి రక్తము స్రవింపసాగెను. తన శరీరమంతయును రక్తముతో తడిసియుండుటగాంచి అతడు మిగుల కోపముతో రెచ్చిపోయి విచక్షణ లేకుండా వానరులను, రాక్షసులను, భల్లూకములను భక్షించుచు అంతటను తిరుగుసాగెను. బలశాలియు ప్రళయకాల యముని వలె భీకరమైన పరాక్రమం గలవాడును అయిన కుంభకర్ణుడు భయంకరమైన గిరిశిఖరమును గైకొని గిరగిరా త్రిప్పి శ్రీరాముని మీదకి విసిరెను. పురుషోత్తముడైన శ్రీరాముడు బంగారు కనుపులు గలవి, సూటిగా సాగిపోయేటివి అయిన 7 బాణములచే ఆ శిఖరమును మధ్యలోనే మొక్కలు గావించెను. కాంతులను బట్టి మేరు శృంగమును స్ఫురింపచేయుచున్న ఆ శిఖరము ఆ బాణప్రహారములకు నేలపై పడిపోవుచున్నప్పుడు దాని శకముల తాకిడికి 200 మంది వానరులు నేలకొరిగిరి. ధర్మనిరతుడైన ఆ లక్ష్మణుడు కుంభకర్ణుని చావును గోరుచున్నవాడై పెక్కు రీతులు ఆలోచించుచు రఘువరునితో ఇట్లనెను. ప్రభు, రక్తపానముచే మత్తిల్లియున్న ఈ కుంభకర్ణుడు వానరులెవరో రాక్షసులెవరో గుర్తింపలేకున్నాడు. అందువలన ఇతడు తన వారిని, శత్రువులను కూడా తినివేయుచున్నాడు. మన వానర శ్రేష్ఠులందరూ అతనిపై కెక్కి కూర్చుందురుగాక. మరియు సేనానాయకులు తదితర వానర ప్రముఖులు అన్ని వైపుల నుండి అతన్ని చుట్టుముట్టి సర్వసన్నద్ధులై ఉండుదురుగాక. తన మీదకు ఎక్కిన కపివర్ల భారమునకు తట్టుకొనలేక దుష్టిబుద్ధి అయిన ఈ రాక్షసుడు నేలగూరెను. అప్పుడు ఇతడు ఇతర వానరులను చంపజాలడు. దీశాలి అయిన ఆ రాజకుమారుని సూచనలను విన్నంతనే వానరులు సంతోషంతో కుంభకర్ణుని మీదకి ఎగబ్రాకిరి. వానర యోధులు తన పైకి ఎక్కినంతనే కుంభకర్ణుడు మిగుల రౌద్రమూర్తి అయి రెచ్చిపోయిన మదపటేనుగు మావటి మాండ్లను వలె ఆ వానలను తులిపివేసెను. రాక్షసుడు వానలను అట్లు ఎగరగొట్టుట చూచి రాముడు, ఇతడు మిగుల దుష్టుడు సుమా అని తలంచెను. వెంటనే ఆ స్వామి ఉత్తమమైన ధనుస్సును చేతబట్టి అతని మీదికి విజృంభించెను. మహావీరుడైన శ్రీరాముడు కోపముతో కన్నులెర్రబారిన వాడై తన తీవ్రమైన చూపులతో శత్రువులను దహించి వేయుచున్నట్లు ఒప్పుచుండెను. అప్పుడు ఆ ప్రభువు కుంభకర్ణుని భయమునకు వణికిపోవచ్చున్న వానర యోధులందరినీ సంతోషపరచుచు
రోషముతో వేగముగా ఆ రాక్షసుని మీదకు పరిగెత్తెను. ఆ స్వామి బంగారు వెన్నెలతో చిత్ర విచిత్రముగా నుండెను. దృఢమైన అల్లెత్రాడు కలిగి మహాసర్పము వలె మిగుల భీకరముగా నుండెను. రాముడు అట్టి ధనుమును చేబూని బాణములతో నిండిన తూరీనములను ధరించి కపివరులకు ఊరట కూర్చుచు ఆ రాక్షసుని మీదకు విజృంభించెను. మిగుల బలశాలి, శత్రువులకు అజేయుడు అయిన శ్రీరాముడు తమ్ముడగు లక్ష్మణుడు తోడుగా ఉండగా వానర వీరులతో కూడిన వాడై పురోగమించెను. పిమ్మట రఘువీరుడు మహాబలశాలియు మహాకాయుడు అగు కుంభకర్ణుని చూచెను. కిరీటమును ధరించియున్న ఆ శత్రుసూదుని శరీరమంతయు రక్త పరిపృప్తయ్యై ఉండెను. ఆ నిశాచుని చుట్టూను రాక్షసులు చేరియుండిరి. అతడు రెచ్చిపోయిన దిగ్గజము వలె క్రుద్ధుడై వానరులందరినీ వెతికి తరిమి కొట్టుచుండెను. అతడు వింజిగరి వలెను మలయాచలము వలెను ఉన్నత శరీరుడు, బంగారు భుజకీర్తులను ఆభరణములను ధరించి ఉన్నవాడు. నోటి నుండి రక్తము స్రవించి ఉండటచే అతడు వర్షించుచున్న మేఘము వలె ఒప్పుచుండెను. ఎరిపెక్కియున్న కన్నులు గల అతడు ప్రళయకాల యముని వలె ఒప్పుచు వానరసేనను మర్దించుచు రక్తమును ఆస్వాదించుచుండెను. బావుగా జ్వలించుచున్న అగ్నివలే ఒప్పుచున్న ఆ రాక్షస శ్రేష్ఠుణ్ణి చూచినంతనే పురుషోత్తముడగు రాముడు ధనుష్టంకారమును గావించెను. ఆ అల్లెత్రాడు యొక్క ధ్వనిని వినినంతనే ఆ మహారాక్షసుడు కోపావేశపరుడై ఆ ధ్వనిని సహింపలేక రఘువీరుని మీదకు విజృంభించెను. అప్పుడు కుంభకర్ణుడు గాలిచే ఎగరు కొట్టబడిన మేఘము వలె నుండెను. ఆదిశేషుని యొక్క శరీరము వలె దృఢమైన బాహువులు కలిగి ఉండెను. పర్వతము వలె మున్నతుడైన ఆ నిశాచరుడు తన మీదికి వచ్చుచుండగా చూచి రణరంగమున శ్రీరాముడు అతనితో ఇట్లు వచించెను. ఇంద్ర విరోధిపైన రాక్షస శ్రేష్ఠ, రమ్ము, విచారింపకము. నేను ధనుర్ధారినై యుద్ధమునకు సిద్ధముగానున్నాను. క్షణకాలములో నిన్ను మృత్యుముఖమునకు చేర్చనున్న రాముడును నేనే. ఇతడైన శ్రీరాముడు అని తలంచి కుంభకర్ణుడు వికటాట్టహాసము చేసెను. పిదప అతడు కోపముతో రణరంగమున వానరులను అందరినీ తరిమివేయుచు రామునికి ఎదురుగా పరుగిడెను. పిమ్మట మిగుల బలశాలి అయిన కుంభకర్ణుడు సమస్త వానరుల గుండెలు అవినట్లుగా మేఘగర్జన వలె భయంకరముగా వికృతమగు రీతిలో నవ్వెను. పిదప అతడు శ్రీరామునితో ఈ విధముగా పలికెను. రామ, నేను విరాధుడును కాను, కబంధుడును కాను, కరుడును కాను, వాలిని కానే కాను, మారీచుడును అసలునే కాను. నేను కుంభకర్ణుడును. నీతో యుద్ధము చేయుటకై వచ్చి తిని. ఇదిగో భయంకరమై బలముగానున్న నా గదను చూడుము. ఇది పూర్తిగా నల్లని ఇనుముతో నిర్మితమైనది. పూర్వము నేను దేవదానవులను దీనితోడనే నిర్జించి తిని. ఇతడు ముక్కు చెవులను కోల్పోయినవాడు అని నీవు నన్ను చులకన చేయతగదు. చెవులు ముక్కులు తెగిపోయినందులకు నాకేమాత్రము బాధలేదు. ఇష్వాకు వంశము వారిలో శ్రేష్ఠుడా, నీ పరాక్రమమును వెంటనే నా శరీరంపై చూపుము. నీ పౌరుషమును శౌర్యపరాక్రమములను చూచిన పిమ్మటనే నేను నిన్ను భక్షించి వేయుదును. కుంభకర్ణుని బేరములను విన్న పిమ్మట ఆ రాముడు బలమైన పుంకములు గల బాణములను అతనిపై ప్రయోగించెను. వజ్రాయుధముతో సమానమైన శక్తి సామర్థ్యములు గల ఆ బాణముల తాకిడికి అతడు ఏమాత్రమూ వ్యధ చెందలేదు. మానసికముగా క్షోభకును గురి కాలేదు. రఘువీరుడు ప్రయోగించిన ఆ బాణములు ఇదివరలో మహాసార వృక్షములను సైతము ఖండింపవేసినవి. వానరశ్రేష్ఠుడైన వాలిని నేలగూల్చినవి. కాని వజ్రాయుధ తుల్యమైన అట్టి బాణములు
నేడు కుంభకర్ణుని దేహమును ఏమాత్రమూ బాధింపుకున్నవి. రాముడు ప్రయోగించిన ఆ బాణములను ఇంద్రశత్రువైన కుంభకర్ణుడు తన శరీరము ద్వారా నీటి దారుల వలె పీల్చివేసెను. పిమ్మట ఆ రాక్షసుడు తీవ్రమైన శక్తిగల తన గదను గిరగిరా త్రిప్పి దాని ప్రభావంతో శ్రీరాముని బాణముల వేగమును అరికట్టెను. కుంభకర్ణుని గద మిక్కిలి శక్తి కలది. దేవతల యొక్క మహాసైన్యములను సైతము గడగడలాడించునట్టిది. శత్రువులను గాయపరిచిన కారణముగా అది రక్తసిక్తమై ఉన్నది. అట్టి గదను గిరగిరా త్రిప్పి దానితో కుంభకర్ణుడు వానరసేనను తరిమి కొట్టెను. అంతటా రఘువీరుడు శ్రేష్టమైన వాయవ్యాస్త్రమును అభిమంత్రించి ఆ నిశాచరునిపై ప్రయోగించెను. ఆ అస్త్రప్రహారమునకు గదను ధరించియున్న అతని చేయి తెగిప్రోయెను. వెంటనే అతడు బాధతో కావుకేకలు పెట్టెను. గిరిశిఖరము వలె ఒప్పుచున్న అతని చేయి రాముని అస్త్రముచే తెగిపోయినదై ఆ వానర సైన్యం మీదకు పడెను. దాని దెబ్బకు ఆ కపిసేన నుగ్గునుగ్గు అయ్యెను. వానరులో కొంతమంది గాయపడి ఉండిరి, మరికొందరు హతులేరి. మిగిలిన వారు ప్రక్కన నిలిచి విషాదవదనులై రామకుంభకర్ణుల మధ్య జరుగుచున్న ఘోర యుద్ధమును దర్శించుచుండిరి. అప్పుడు ఆ ఇద్దరు యోధుల అంగములు కంపించుచుండెను. శ్రీరాముని యొక్క అస్త్రము దాటికి కుంభకర్ణుని ఒక చేయి ఖండింపబడి ఉండెను. అప్పుడు అతడు అగ్రభాగమును కోల్పోయి ఉన్న మహాపర్వతము వలె బొప్పుచుండెను. అంతటా అతడు మిగిలియున్న ఆ ఒక్క చేతితోనే ఒక సాల వృక్షమును పెకిలించి తీసుకుని యుద్ధరంగమున రాముని మీదికి పరుగు తీసెను. మహాసర్ప శరీరము వలె ఒప్పుచు సాల వృక్షముతో కూడియున్న కుంభకర్ణుని బాహువును శ్రీరాముడు బంగారంతో నిర్మితమై తలతలలాడుచున్న ఐంద్రాస్త్రముతో ఖండించెను. పిమ్మట పర్వతము వలె బొప్పుచు ఖండింపబడిన ఆ కుంభకర్ణుని భుజము గిరగిరా తిరుగుచున్నదై వృక్షములను, కొండలను, మహాశిలలను, వానరులను, రాక్షసులను చిన్నాభిన్నమొనొచ్చుచు నేలపై పడిపోయిను. రెండు బాహువులను ఖండింపబడగా కుంభకర్ణుడు రంకెలు వేయుచు శ్రీరాముని మీదికి దూసుకుని పోసాగెను. వెంటనే ఆ రఘువీరుడు వాడి అయిన రెండు అర్ధచంద్రాకార బాణములను ఒకేసారి సంధించి యుద్ధమున ఆ రాక్షసుని రెండు పాదములను ఛేదించెను. కుంభకర్ణుని ఆ రెండు పాదములను భూమిపై పడిపోయినప్పుడు కలిగిన మహాశబ్దము దశ దిశలు, పర్వతములు, గుహలు, మహాసముద్రము, లంకానగరము, కపి, రాక్షస సేనా ప్రదేశములు మొదలగు వాని అంతటను ప్రతిధ్వనించెను. బాహువులు ఖండింపబడినప్పటికీ పాదములు ఛేదింపబడినను ఆ కుంభకర్ణుడు తొడల సహాయమున ఒక్క ఎదుట్న పైకెగిరి బడబాగ్ని వంటి తన ముఖమును ముందుకు చాచి గర్జించుచు అంతరిక్షమున చంద్రుని మీదకి వలె రామచంద్రుని మీదకు వేగముగా దాడికి వెడలెను. అంతట రాముడు బంగారు పుంకములు కలిగి వాడి అయిన మొనలతో బొప్పుచున్న బాణములతో అతని ముఖమును నింపెను. అందువలన ఆ రాక్షసుడు ఏమాత్రమూ మాట్లాడలేకపోయెను. ఎట్టకేలకు ఆర్తనాదములు చేయుచు మూర్ఛితుడాయెను. పిమ్మట రఘువీరుడు శంఖని పుంకములతో ఒప్పుచు వాయువేగముతో సాగిపోగల వాడి అయిన ఐంద్రాస్త్రమును చేబూనెను. అది సూర్యకిరణ కాంతులతో విరాజిల్లుచుండెను. బ్రహ్మదండము వలె ప్రళయకాల యముని వలె భీకరముగా నుండెను. అది రాక్షసులకు అశుభమును
వానరులకు శుభమును గూర్చున్నది. బంగారముతో నిర్మితమై వజ్రములతో పొగడబడిన ఆ బాణము చక్కని పుంకములను కలిగి ఉన్నది. అది ప్రకాశించుచున్న సూర్యుని వలెను ప్రజ్వలించుచున్న అగ్ని వలెను తేజరిల్లుచున్నది. దేవేంద్రుని వజ్రాయుధము వలె శక్తివంతమైన ఆ బాణమును శ్రీరాముడు ఆ కుంభకర్ణునిపై ప్రయోగించెను. రాముడు ప్రయోగించిన ఆ ఐంద్రాస్త్రము తన కాంతులతో దశదిశలను ప్రకాశింపచేయుచు పొగతో కూడిన అగ్నిజ్వాలల వలె ఒప్పుచు శక్తివంతమైన వజ్రాయుధము వలె పరాక్రమించుచు సాగిపోవుచుండెను. ఇంద్రుడు వృత్తాసురుని వలె శ్రీరాముడు వేసిన ఆ బాణము కుంభకర్ణుని శిరమును ఖండించెను. ఆ శిరస్సు మహాపర్వతం వలె ఒప్పుచుండెను. చెవులకు గల కుండలములు మనోహరముగా నుండెను. శ్రవణాభరణములతో ఒప్పుచున్న కుంభకర్ణుని ఆ మహాశిరస్సు సూర్యుడు ఉదయించిన పిమ్మట పగటిపూట ఆకాశ మధ్య భాగమున నిస్తేజమై ఉన్న చంద్రబింబము వలె వెలిచిల్లుచుండెను. పర్వతము వలె మహా ఆకారము గల కుంభకర్ణుని ఆ శిరస్సు శ్రీరాముని బాణప్రహారమునకు లంకలో పడిపోయెను. అది పడిపోవచున్నప్పుడు దాని తాకిడికి నిలువలేక రాజవీధులకు ఇరువైపులా గల గృహగోపురములు ముక్కలైపోయెను. మిగులు ఎత్తుగానున్న ప్రాకారము కూలిపోయెను. కుంభకర్ణుడు తన కాయముచే అటూనిటూ పారిపోవుచున్న కోట్ల కొలది వానరులను నేలపాలు గావించుచూ పడిపోయెను. మహాకాయుడైన ఆ కుంభకర్ణుడు హిమవత్ పర్వతము వలె బాసిల్లుచు సముద్ర జలములలో పడెను. అప్పుడు అతని యొక్క శరీరము తాకిడికి సముద్రము నందలి పెద్ద పెద్ద మొసళ్ళు, చేపలు, సర్పములు నుగ్గునుగ్గైనవి. పిమ్మట అతని శరీరము నీటి అడుగుభాగమును గల భూమికి చేరెను. దేవతలకు బ్రాహ్మణులకు శత్రువు మిగుల బలశాలి అయిన కుంభకర్ణుడు యుద్ధమున నిహతుడై పడిపోయినప్పుడు భూమి సమస్త పర్వతములు కంపించెను. దేవతలు సంతోషముతో గట్టిగా జయజయధ్వానములను గావించిరి. యుద్ధమునందు రామునిచే ప్రకటితమైన అద్భుత పరాక్రమమును చూచి దేవర్షులు, మహర్షులు, నాగులు, సురలు, గరుత్మంతుడు, యక్షులు, గంధర్వులు తదితర దివ్యజాతుల వారు అంతరిక్షంలో నిలిచి సంతోషముతో పొంగిపోయిరి. పిమ్మట ఆత్మీయులైన రాక్షస బంధువులెల్లరూ కుంభకర్ణుని యొక్క ఘోరమైన మరణమునకు మిగుల వ్యధ చెంది శ్రీ మహావిష్ణువును గాంచిన అసురుల వలె పెద్దగా గొల్లుమనిరి. రాహుముఖము నుండి విముక్తుడైన సూర్యనారాయణుడు చీకట్లను పారద్రోలి దేవతల మధ్య విరాజిల్లునట్లు లోకకంటకుడైన కుంభకర్ణుని వధించిన శ్రీరాముడు వానర సైన్య మధ్యమున తేజో విరాజితుడయ్యేను. మహాబలశాలి దుర్జయుడు అయిన శత్రువు మరణింపగనే సమస్త వానరులు బావుగా వికసించిన పద్మము వలె శోభిల్లుచున్న ముఖములతో అంతులేని ఆనందమును పొందిరి. వెంటనే వారు సఫల మనోరథుడైన రామచంద్ర ప్రభువును వేనేళ్ల కొనియాడిరి. దేవతలను బాధింపునట్టి కుంభకర్ణుని ఘోరమైన రణమునందు అవలీలగా చంపిన శ్రీరాముడు మహారాక్షసుడైన వృత్తుని యుద్ధమును హతమార్చిన ఇంద్రుని వలె ఎంతయో సంతసించింది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 67వ సర్గము సమాప్తం.